భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ దేశంలో వలసవాదుల ఏర్వేత కొనసాగుతుంది. పాక్ పౌరులను వెనక్కి పంపే ప్రక్రియ వేగవంతమైంది. అన్ని రాష్ట్రాల్లో పాకిస్తానీయులను గుర్తించి వారి దేశానికి పంపుతున్నారు అధికారులు. ఇవాళ సాయంత్రంలోపు తమ దేశానికి వెళ్లిపోవాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే మెడికల్ వీసాల మీద వైద్యం కోసం వచ్చిన వారికి మాత్రం మరో 2 రోజులు సమయం ఇచ్చారు. ఇలాంటి వారు ఈ నెల 29 లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ దేశంలో వలసవాదుల ఏర్వేత కొనసాగుతుంది. పాక్ పౌరులను వెనక్కి పంపే ప్రక్రియ వేగవంతమైంది. అన్ని రాష్ట్రాల్లో పాకిస్తానీయులను గుర్తించి వారి దేశానికి పంపుతున్నారు అధికారులు. ఇవాళ సాయంత్రంలోపు తమ దేశానికి వెళ్లిపోవాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే మెడికల్ వీసాల మీద వైద్యం కోసం వచ్చిన వారికి మాత్రం మరో 2 రోజుల సమయం ఇచ్చారు. ఇలాంటి వారు ఈ నెల 29 లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ దేశంలో వలసవాదుల ఏర్వేత కొనసాగుతుంది. పాక్ పౌరులను వెనక్కి పంపే ప్రక్రియ వేగవంతమైంది. అన్ని రాష్ట్రాల్లో పాకిస్తానీయులను గుర్తించి వారి దేశానికి పంపుతున్నారు అధికారులు. ఇవాళ సాయంత్రంలోపు తమ దేశానికి వెళ్లిపోవాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే మెడికల్ వీసాల మీద వైద్యం కోసం వచ్చిన వారికి మాత్రం మరో 2 రోజుల సమయం ఇచ్చారు. ఇలాంటి వారు ఈ నెల 29 లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ దేశంలో వలసవాదుల ఏర్వేత కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, భారత్లో ఉన్నటువంటి అంటే వీసాల మీద ఉన్నటువంటి పాకిస్తానీలంతా కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు వరకు కూడా తిరిగి వెళ్ళాలి. వీసాలన్నీ కూడా ఈ రోజుతో రద్దు అవుతాయి. అయితే మెడికల్ అంటే వైద్య చికిత్స కోసం ఎవరైనా వచ్చినట్లయితే ఆ చెందినటువంటి మెడికల్ వీసాలు మాత్రం 29 అంటే ఎల్లుండి తేదీ వరకు కూడా ఉండేందుకు అవకాశం ఉంది. అయితే అటారీ ద బిగ్గెస్ట్ ల్యాండ్ పోర్టుగా ఉన్నటువంటి అటారీ సంయుక్త చెక్ పోస్ట్ ద్వారా వెళ్లే రాకపోకలు మాత్రం 30వ తేదీ వరకు కూడా ముగిసే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో దాన్ని బంద్ చేసే అవకాశం ఉంది. ఇకపోతే ఎక్కడెక్కడైతే ఎవరెవరు ఉన్నారో వాటికి చెందినటువంటి సమాచారం అంతా తీసుకోవాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సర్క్యులర్ కూడా జారీ చేసింది. అదేవిధంగా ఆ మేరకు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి హోంమంత్రిత్వ శాఖలంతా కూడా పూర్తి స్థాయిలో యంత్రాంగం అంతా కూడా ఎవరెవరు పాకిస్తానీ జాతీయులంతా కూడా ఆయా రాష్ట్రాల్లో ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ పర్పస్ మీద ఉన్నారు వాటి సమాచారాన్ని సేకరించే ప్రయత్నం ముమ్మరం చేశారు. ఎట్టి పరిస్థితులు కూడా చాలా గట్టిగా పాకిస్తాన్కు ఒక సందేశం ఇవ్వడం జరిగింది. పాకిస్తానీలు ఎవరు కూడా భారత్లో ఉండటానికి వీల్లేదు. అయితే ఇదే సమయంలో భారతదేశానికి వచ్చినటువంటి అంటే వీసాపై వచ్చినటువంటి హిందూ పాకిస్తానీలు మాత్రం వారికి రద్దు అన్నది వర్తించదు. వారి రాకపోకలకు ఎలాంటి అభ్యంతరం లేదన్న అంశాన్ని కూడా భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా తెలియజేసింది. ప్రధానంగా ఎవరైతే మామూలు సార్క్ వీసాలు ఉన్నారో ఆ సార్క్ వీసాలు ఈ రోజుతో ముగిసిపోతాయి. మెడికల్ వీసాలు మాత్రం 29 ఎల్లుండి వరకు ముగిసిపోతాయి. అట్టారీ చెక్ పోస్ట్ ద్వారా వెళ్లే రాకపోకలు 30వ తేదీతో ముగిసిపోతాయి. పూర్తి స్థాయిలో అంటే దౌత్యవేత్తలు మాత్రం మే 2వ తేదీలోగా పూర్తిగా వెళ్లాలని గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు దౌత్యవేత్తలు కూడా ఇప్పటివరకు ఆయా దౌత్య కార్యాలయంలో ఉన్నటువంటి 55 మంది సిబ్బంది ఉంటే దాన్ని 30 వరకు కూడా కుదించారు. ఇటు పాకిస్తాన్లోనూ అదేవిధంగా భారత్ దౌత్య కార్యాలయంలో పాకిస్తాన్లో కూడా ఆ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా పాకిస్తానీలు ఎవరు కూడా భారత్లో ఉండరాదు. దీన్ని రాష్ట్రాలు కూడా పూర్తిగా పగడబందీగా సమాచారాన్ని సేకరించి వారందరూ కూడా తిరిగి పంపించే ఏర్పాటు చేయాలని చెప్పి కూడా భారత ప్రభుత్వం రాష్ట్రాలను కూడా ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్రాలకు చెందినటువంటి హోంమంత్రిత్వ శాఖలంతా కూడా ఆ పనిలో ఉన్నారు. ఈ రోజుతో పూర్తి స్థాయి సమాచారం తీసుకున్న తర్వాత వారందరినీ కూడా తిరిగి పాకిస్తాన్కి పంపించే ఏర్పాటు చేయడం జరుగుతుంది.
రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.